హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఘనా ఫుడ్ కోర్ట్. ఈరోజు మన వీడియో ఈ టిప్ని కనుక ఫాలో అయ్యారంటే ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా సరే చాలా ఈజీగా తక్కువ టైంలో అయితే పొట్టుని తీసుకోవచ్చండి. ముందుగా మనం తీసుకున్న వెల్లుల్లిపాయల్ని ఇలా చపాతీ కర్రతో కానీ ఏదైనా రాయితో కానీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే ఈ లోపల వెల్లుల్లి రేకలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా, ఇలా వెల్లుల్లి రేకలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పైన చెత్తనంతటిని పక్కకు తీసుకోవాలి. అయితే ఈ టిప్తో అయితే వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువ కాలం అయితే స్టోర్ చేసుకోవచ్చండి. మనం వాటర్లో వేసి కూడా వెల్లుల్లి రెబ్బలు ఈజీగా పొట్టు అయితే తీసుకోవచ్చు. కానీ అవి అయితే ఎక్కువ కాలం అనేది స్టోర్ చేసుకోవడానికి అవ్వదండి. ఇప్పుడు మనం వంటకు వాడే వంట నూనెని ఇలా చేతికి అప్లై చేసుకొని ఈ వెల్లుల్లి రేకలకి ఒకసారి అప్లై చేసేయాలి. చూసారు కదా, ఇలా ఒకసారి అప్లై చేసి ఇప్పుడు ఈ ప్లేట్ని ఒక 4 నుంచి 5 గంటలు ఎండలో ఉంచుకోవాలి. 5 గంటల తర్వాత ఇలా ఒక హార్డ్గా ఉండే క్లాత్ని తీసుకొని ఇలా ఎండలోంచి తీసిన వెంటనే ఈ క్లాత్లో వేసుకోవాలండి. ఇలా క్లాత్లో వేసేసుకొని ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇలా వేరొక చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అదుముకుంటే ఆ లోపల మనం ఎండలోంచి వెంటనే తీసాం కదా, ఆ వేడికి మనం ఇచ్చే ప్రెజర్కి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఎండలోంచి తీసిన వెంటనే చేస్తేనే తొందరగా అనేది తొక్క రిమూవ్ అవుతుంది. చూసారు కదండి, మనం అసలు గోరుతో తీసే పని లేకుండానే ఎంతో ఈజీగా వెల్లుల్లి పొట్టు అనేది వచ్చేసింది. సో ఈ టిప్ వల్ల ఏంటంటే మనం వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చండి. అదే వాటర్లో వేసి తీసినవి అయితే మనం స్టోర్ చేయడానికి ఎక్కువ కాలం అనేది నిలవ ఉండవు, తొందరగా పాడైపోతుంటాయి. సో అక్కడక్కడ ఏదైనా పొట్టు రానివి ఉన్నాయనుకోండి, ఒకసారి జస్ట్ ఇలా చేతితో తీస్తే ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఎలా అయినా ఏదో ఒకటి 1-2 మొండు ఉంటాయి కదండి, అవి అయితే పొట్టు రావు. ఇలా కొద్దిగా చేతితో ప్రెస్ చేసి తీస్తే వెంటనే వచ్చేస్తుంది. అంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా అయితే వెల్లుల్లి పొట్టు వస్తుంది కదండి. సో ఈ టిప్తో ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా సరే చాలా ఈజీగా పొట్టు అనేది తీసుకోవచ్చు. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.